కులగణన ప్రకారమే రిజర్వేషన్లు ఇవ్వాలనే దానిపై లీగల్ ఫైట్ చేస్తున్నామన్నారు జస్టిస్ ఈశ్వరయ్య. బీహార్ సర్కార్ రిజర్వేషన్లపై పాట్నా హైకోర్టు ఇచ్చిన స్టేపై ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ తరఫున సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామన్నారు. రాజ్యాంగాన్ని అర్థం చేసుకోకుండా, ప్రాథమిక అంశాలను పరిగణలోకి తీసుకోకుండా స్టే ఇచ్చారన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తేనే దేశవ్యాప్తంగా కులగణన జరుగుతుందంటున్న జస్టిస్ ఈశ్వరయ్యతో మదర్ ఫేస్ టు ఫేస్. శాతాన్ని బీహార్ ప్రభుత్వం పెంచుతూ 50% ఉన్నటువంటి రిజర్వేషన్లను సుమారు 65% పెంచుతూ బీహార్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే బీహార్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు స్టే విధించడంతో బీహార్ ప్రభుత్వం అలాగే ఆల్ ఇండియా ఓబీసీ సంబంధించిన ఆర్గనైజేషన్స్ సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించింది. అసలు ఈరోజు ఏం జరిగింది, బీహార్ పాట్నాకు సంబంధించి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఎందుకు వీరు వ్యతిరేకిస్తున్నారో వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతోటి జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉన్నారు. సార్, ఈరోజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బీహార్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని హైకోర్టు ఎందుకు కొట్టేసింది అనుకుంటున్నారు? దాన్ని ఏ ఏ అంశాలపైన మీరు సవాల్ చేస్తున్నారు? కులగణన అనేది భారతదేశంలో 31 తర్వాత ఫస్ట్ టైము 2011లో సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సెస్ అప్పుడున్న సామాజిక పార్టీల యొక్క ఒత్తిడితోని అప్పుడున్న ప్రభుత్వము 2011 కులగణన చేసింది. కానీ అది ఆ కులగణనని ప్రచురిస్తే అసలు విషయం బయటపడుతుంది, రిజర్వేషన్స్ పెంచాల్సి వస్తుందని సక్సెసివ్ గవర్నమెంట్స్ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా దాన్ని ప్రచురింపబడలేదు. కాబట్టి ఇప్పుడు ఒక జాతీయ విధానములనే కులగణన చేస్తేనే మీకు సపోర్ట్ ఉంటుందని బీసీ ఆర్గనైజేషన్స్ అన్ని ఒత్తిడి చేయడం. బీహార్ స్టేట్లో నితీష్తో ఆర్జేడీ కూడా పార్ట్నర్ ఉండే కాబట్టి తేజస్వి యాదవ్ వీళ్ళందరూ పట్టుబడితే ఫస్ట్ టైం మొత్తం భారతదేశంలో ఫస్ట్ టైం కులగణన బీహార్ రాష్ట్రంలో బీసీ కులగణన, బీసీ అంటే బీసీ కాస్ట్ సెన్సస్ జరిగింది. ఆ కులగణన జరిగిన తర్వాత దాన్ని కూడా బీహార్ హైకోర్టులో క్వశ్చన్ చేసిండ్రు. లేదు, రాజ్యాంగం ప్రకారము కులగణన జరిగేది, వాళ్లకు హక్కు ఉన్నది కాబట్టి కులగణన సబబే అని కులగణన జరిగింది. అది దేర్ఫోర్ కులగణన చేయొచ్చు అనే విషయం మాత్రం అది హైకోర్టు కూడా సమర్థించింది, సుప్రీంకోర్టు స్టే చేయలేదు, అది ఫైనల్ అయింది. సో ఆ యొక్క కులగణన ఆధారంగా 2 యాక్ట్లు తెచ్చింది బీహార్ గవర్నమెంట్. ఒకటేమో సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కు అడ్మిషన్స్ ఇన్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెంచింది. అది ఇంకొకటేమో ఉద్యోగాలను పెంచింది. 50%కి వెళ్ళి 65% చేసిండ్రు. ఎస్సీ పాపులేషన్ 20 ఉంటే 20 ఇచ్చినారు, ఎస్టీకి 2 ఉంటే 2 ఇచ్చినారు, బీసీలకు మాత్రం 43 63% ఉంటే 43 65% 43 ఇచ్చినారు. మొత్తం 65% ఇచ్చినారు. ఈ 65%ని బీసీల కులాలు ఎంత ఉన్నది, 85% ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంది. 85%కు 65% ఇచ్చిండ్రు. దాన్ని వీళ్ళు సంపన్న వర్గాల వారు క్వశ్చన్ చేసినారు. క్వశ్చన్ చేసి వాళ్ళకు 10% ఈడబ్ల్యూఎస్ 5% ఉన్న వాళ్ళకి 10% రిజర్వేషన్స్ ఇచ్చినారు. తర్వాత మిగతా అన్ని రిజర్వేషన్స్ ఉన్నా కూడా ఈ ఓపెన్ కాంపిటీషన్లు ఇవి తగ్గుతాయని వాళ్ళు క్వశ్చన్ చేస్తే అక్కడున్న ఇప్పుడు జ్యుడిషియరీ అంతా కూడా ఎక్కువ లేకపోతే సంపన్న వర్గాల వారు ఉంటారు, బ్రాహ్మణ్సే ఉంటారు కాబట్టి వాళ్ళు అతను కొట్టేసినారు. రాజ్యాంగాన్ని అర్థం చేసుకోకుండా తర్వాత సామాజిక యొక్క ఉన్నత ఫండమెంటల్ సూత్రాలకు విరుద్ధంగా ఆ జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి బీహార్ సర్కారు కూడా గట్టిగా ఈరోజు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గారు, ఇంకో అతను సీనియర్ అడ్వకేట్ అపియర్ అయినాడు వాళ్ళు. సో ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ తరఫుకెళ్ళి కూడా నేను ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ అన్సరాజ్ కలిసి వేస్తే నేనే వాళ్ళతో పాటు అరుగు చేసినాను. సో 3 జడ్జిలు, చీఫ్ జస్టిస్, ఇంకొక 2 జడ్జిలు, 3 జడ్జిలు కలిసి ఇది చాలా రాజ్యాంగబద్ధమైన ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి దీన్ని మేము అనుమతిస్తున్నాము. సో లీవ్ గ్రాంట్ చేస్తున్నాము కాబట్టి ఇది రెగ్యులర్గా అప్పీల్గా అవుతుంది. ప్రస్తుతానికి స్టే ఇవ్వలేదు కానీ అది అడ్మిట్ అయింది. అడ్మిట్ కావడం అనేది ఇప్పుడు భవిష్యత్తు రాజకీయం అంతా కులగణన మీద జరుగుతుంది. ఈ ఎన్డీఏ ప్రభుత్వం కులగణన చేసలేదు. ఇప్పుడు ఇండియా ప్రభుత్వం మాత్రము, ఇండియా గఠబంధన్ మాత్రం మేము కులగణన సెంట్రల్ లెవెల్లో చేస్తాము, స్టేట్ లెవెల్లో చేస్తామని వాళ్ళు ప్రామిస్ చేసినారు, చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ లోపల గవర్నమెంట్ పడిపోయి ఇండియా గఠబంధన్కి సపోర్ట్ చేసినా అంటే ఈ లోపలనే కులగణన స్టార్ట్ అవుతుంది. లేకపోయే వరకు నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్లో సామాజిక స్పృహ ఉన్న పార్టీలు మాత్రమే గెలుస్తాయి,
కులగణన మాత్రం నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్లో తప్పకుండా జరుగుతుంది. బడుగు బలహీన బీసీ వర్గాలకు మాత్రం న్యాయం జరుగుతుంది. సార్ ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, 50% రిజర్వేషన్ పెరగకూడదు, ఆలోపే రిజర్వేషన్లు అమలు చేయాలనేది స్పష్టంగా ఉంది. ఒక తమిళనాడుకు మాత్రం అప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రానికి మాత్రం మినహాయింపు ఉంది. ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్లో 69% రిజర్వేషన్స్ ఉన్నాయి. అంటే 50% బీసీలకు ఉంది, 18% ఎస్సీలకు ఉంది, 1% ఎస్టీలకు ఉంది, 69% అమలు అవుతుంది. అది అమలు అవుతుంది. ఇంద్రసాని కంటే ముందుగానే మండల్ కమిషన్ కంటే ముందు నుంచే ఉన్నాయి. అది డిస్టర్బ్ చేయలేదు. వాళ్ళేమన్నారు 50% క్యాప్ దాటొచ్చు, అందులో ప్రత్యేక పరిస్థితులు ఉంటే దాటొచ్చు అని అన్నారు. ఇంత అని 60% ఉండాలన్నా 70 ఉండాలన్నా ఇదమిద్దమైన ఒక సంఖ్య మాత్రం సుప్రీంకోర్టు నిర్ణయించలేదు, రాజ్యాంగం నిర్ణయించలేదు. పరిస్థితులను బట్టి ఇప్పుడు నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఉన్నాయి, మొత్తం రిజర్వేషన్స్ వాళ్ళకే పోతాయి, 100% పోతాయి వాళ్ళకు. ఎందుకంటే అక్కడ బీసీలు లేరు కాబట్టి. బీసీలు లేని రాజ్యాంగాలు అన్నీ వాళ్ళకే పోతాయి. కులగణన ఉంటే మనం 50% దాటొచ్చును. ఒకవేళ 50% ఇట్లనే మరి మొండిగా మనకు సుప్రీంకోర్టు హైకోర్టులు కూడా ఉంటే మాత్రము ఖచ్చితంగా మనం రాజ్యాంగానే మనము సవరించుకొని మనకు ఖచ్చితంగా 50% క్యాప్ని తీసేయడానికి ప్రభుత్వాలు పనిచేస్తాయి. అది లాభం జరగబోతుంది. కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా ఆంధ్ర తెలంగాణ కులగణన చేసి లోకల్ బాడీస్ ఎలక్షన్స్ చేయాలని మా యొక్క మనవి. ఇప్పుడు ఈ రోజు పర్టికులర్గా సుప్రీంకోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయి మీ వైపు? ఇంటి కేసుల మెరిట్ ఉంది, రాజ్యాంగమైన విషయాలు ఉన్నాయి కాబట్టి అడ్మిట్ చేసినారు, లీవ్ గ్రాంట్ చేసినారు. సెప్టెంబర్లో మళ్ళీ దాన్ని వేయబోతున్నారు. కాబట్టి అది మరి ధర్మాసనం 3కా 5కా 9కా ఎట్లా దానికి ఒక లార్జర్ బెంచ్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. దీని మీద ఎన్నో భారతదేశం యొక్క మొత్తం రాజ్యాంగ విషయాలే, సామాజిక న్యాయ విషయాలు ముడిపడి ఉన్నాయి. ఇది మోస్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఇది లీగల్ బాటిల్. ఇది మోటివేట్ చేస్తాము, జాగృతి పరుస్తాము, అన్ని పార్టీల యొక్క మద్దతు కూడా కూడగలుపుకొని వెళ్తాము. రాజకీయంగా అన్ని పార్టీల మద్దతు అన్నది కూడా కూడగట్టుకొని ఓబీసీ వర్గాలకు మేలు చేకూర్చేలాగా తమ కార్యాచరణ ఉంటుందంటూ కూడా మాజీ జస్టిస్ ఈశ్వరయ్య చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో మదార్.